నమస్కారం. నేను చందు. ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరుంధతి రాయ్కు పెన్ పింటర్ ప్రైజ్. ఈ ఏటి పెన్ పింటర్ ప్రైజ్ అవార్డును అరుంధతి రాయ్ గెలుచుకున్నారు. నోబెల్ రచయిత హరాల్డ్ పింటర్ జ్ఞాపకార్థం పెన్ పింటర్ అవార్డును ప్రదానం చేస్తారు. బ్రిటిష్ లైబ్రరీ ఆధ్వర్యంలో ఈ బహుమతిని అందజేయనున్నారు. అక్టోబర్ 10న ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో అరుంధతి రాయ్ మాట్లాడనున్నారు. బ్రిటన్, ఐర్లాండ్ లేదా కామన్వెల్త్ దేశాల్లో ఉంటూ సాహిత్యంలో అద్భుత ప్రతిభను ప్రదర్శించే వారికి పెన్ పింటర్ ప్రైజ్ను అందజేస్తారు. ఇంగ్లీష్ పెన్ చైర్మన్ రూత్ బోర్త్విక్, నటుడు ఖలీద్ అబ్దుల్లా, రైటర్ రోజర్ రాబిన్సన్లతో కూడిన జ్యూరీ ఈ అవార్డుకు అరుంధతి రాయ్ని ఎంపిక చేస్తుంది. గతంలో ఈ అవార్డు గెలుచుకున్న వారిలో మైకెల్ రోసన్, మార్గరెట్ అట్వుడ్, మల్వరీ బ్లాక్మన్, సల్మాన్ రష్దీ మన దేశం నుంచి, టామ్ స్టాఫర్డ్, కారల్ అండఫీ ఉన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ఘటనలో 2 వారాల క్రితమే అరుంధతి రాయ్ పైన యుఏపిఏ కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇది ఆమె రాసిన తొలి నవల ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కి ఈ అవార్డు గెలుచుకున్నట్లు ప్రకటించారు. 14 సంవత్సరాల క్రితం కేసులు పెట్టారు. నిబ్రస్ డ్రోన్లకు డీజీసీఏ ఆమోదం. భూ సర్వే అవసరాలు తీర్చేలా ఆధునిక ఫీచర్లు. అధునాతన ఫీచర్లతో భూమి సర్వేకు నిబ్రస్ టెక్నాలజీస్ సంస్థ రూపొందించిన డ్రోన్ సర్వేయాన్ V1కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఆమోద ముద్ర వేసింది. 1.99 kgల బరువుండే ఈ డ్రోన్కు అధిక తరంగ ధైర్యం, హై రెజల్యూషన్ కలిగిన 23 మెగాపిక్సెల్ కెమెరా అమర్చి ఉంటుంది. ఫలితంగా అత్యంత స్పష్టమైన చిత్రాలు, డేటాను సేకరించగలదు. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో గాల్లో ఎగరగలదు. వేగంగా విస్తరిస్తున్న డ్రోన్ టెక్నాలజీ రంగంలో తమ ఉనికి చాటుకునేలా అధునాతన ఉత్పత్తులను రూపొందించినట్లు నిబ్రస్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు శుభం బరన్వాల్ తెలిపారు. సర్వే పరిశ్రమలో సర్వేయన్ V1 డ్రోన్ విప్లవాత్మక మార్పులకు కారణమవుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. క్వీన్ ఇంగ్లీష్ ఛానల్ ఈదేశారు. తెలంగాణకు చెందిన స్విమ్మర్ డాక్టర్ క్వీన్ విక్టోరియా గంధం ఇంగ్లీష్ ఛానల్ను ఈదారు. ఇంగ్లాండ్ నుంచి ఫ్రాన్స్ వరకు రిలే స్విమ్ చేశారేమి. దాంతో ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించారు. 43 ఏళ్ల క్వీన్ 12 నుంచి 14 డిగ్రీలో ఉష్ణోగ్రతతో 71 కిలోమీటర్లు ఈమె ఈదారు. మొత్తం 8 మంది బృంద సభ్యులు 60 గంటలు 54 నిమిషాలు ఈదారు. గృహిణిగా, ఫ్యాషన్ డిజైనర్గా, సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో కోచిగా అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె హైదరాబాద్ నివాసి అయిన ఈమె స్విమ్మింగ్ క్లాసులు కూడా తీసుకెళ్తారట. అలా క్వీన్ తన 2 పిల్లలను రోజు స్విమ్మింగ్ తరగతులకు తీసుకెళ్లేవారట. అలా ఈమెకు ఈతపై ఆసక్తి పెరిగింది. పిల్లలు ప్రోత్సహించడంతో 38 ఏళ్ల వయసులో ఈత నేర్చుకొని ఇట్లా వచ్చింది. గతంలో టర్కీ మాస్టర్స్ ఇంటర్నేషనల్ మీట్ 2019, సెర్బియా వాటర్ ఫిన్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2023 వంటి పోటీల్లోనూ పాల్గొన్నారు. నేర్చుకోవాలనే తపన ఉండాలే కానీ అందుకు వయసు అడ్డు కాదని నిరూపిస్తున్నారు క్వీన్. భారతీయ రచయిత్రికి కామన్వెల్త్ బహుమతి. కామన్వెల్త్ కథానికల పోటీలో ముంబైకి చెందిన 26 ఏళ్ల సంజనా ఠాకూర్కు ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఈ బహుమతి కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీ పడిన 7,359 మందిలో ఆమె ప్రథమరాలిగా నిలిచినట్లు గురువారం లండన్లో ప్రకటించారు. ఆమెకు 5,000 పౌండ్ల నగదు ప్రదానం చేస్తారు. సంజన కథకు శీర్షిక టైటిల్ ఐశ్వర్య రాయ్ కావడం విశేషం. ముంబైలో ఇరుకైన అపార్ట్మెంట్లో నివసిస్తున్న అవని అనే యువతి కథ ఇది. పలానా వారు తనకు తల్లి అయి ఉంటే ఎలా ఉంటుందని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఒక తల్లి పరిశుభ్రతకు అతిగా ప్రాధాన్యం ఇస్తే మరో తల్లి బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ల అందాల రాశి. ఆధునిక నగర జీవితంలో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్న తీరుకు ఈ కథ అద్దం పడుతుంది. 72 గంటల్లోనే బ్రిడ్జి నిర్మాణం. సిక్కింలోని డిక్చు సంక్లాంగ్ రహదారిపై నిర్మించిన ఇండియన్ ఆర్మీ త్రిశక్తి కోర్కు చెందిన ఇంజనీర్లు 72 గంటల్లోనే 70 అడుగుల బెయిలీ బ్రిడ్జిని నిర్మించారు. సిక్కింలోని గ్యాంగ్టాక్ వద్ద డిక్చు సంక్లాంగ్ రహదారిపై ఈ నిర్మాణాన్ని చేపట్టారు. జూన్
23న నిర్మాణ పనులను ప్రారంభించి 72 గంటల్లోనే నిర్మించారు. ఎడతెరిపి లేని వర్షాలు, సాంకేతిక అడ్డంకులను అధిగమించి దీనిని పూర్తి చేశారు. ఈ సందర్భంగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ స్థానిక అధికారులు ఆర్మీకి సహకరించారు. ఇటీవల వరదల కారణంగా నార్త్ సిక్కింలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాబట్టి వీళ్ళు బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేసారు. ఇక మోడల్ క్వశ్చన్స్ వస్తే, జిఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జిఎస్టీఏవి తొలి అధ్యక్షుడిగా 2024 మే 6న ఎవరు పదవి బాధ్యతలు చేపట్టారు? జస్టిస్ రిటైర్డ్ సంజయ్ కుమార్ మిశ్రా. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా రామన్ ఢిల్లీలో ఈయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కమిటీ ఈయనను ఎంపిక చేసింది. జిఎస్టీ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలయ్యే అప్పీలను విచారించేందుకు జిఎస్టీఏటి ఏర్పాటైంది. వస్తు సేవల పన్ను జిఎస్టీ వసూళ్లు 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి తొలి నెల ఏప్రిల్లో ఎంత మొత్తం వసూలై రికార్డు సృష్టించాయి? 2,10,267 కోట్లు. 2017 జూలైలో జిఎస్టీ ప్రారంభమైన తర్వాత ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారి. 23 ఏప్రిల్లో నమోదైన 1.87 లక్షల కోట్లు ఇప్పటివరకు రికార్డుగా ఉన్నాయి. 23 ఏప్రిల్తో పోలిస్తే తాజా వసూళ్లు 12.4% అధికం. 24 ఏప్రిల్, 24 మార్చి, 24 జనవరి, 23 అక్టోబర్లు ఇప్పటివరకు టాప్ 5 జిఎస్టీ నెలవారీగా వసూళ్లను నమోదు చేశాయి. 24 మేలో జువెనైల్ జస్టిస్ బాలల నేర న్యాయ వ్యవస్థ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును ఎక్కడ నిర్వహించారు? నేపాల్ రాజధాని కఠ్మండ్. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. వర్డ్ ఆఫ్ ద డే సబ్జుగేట్, అణిచివేయు, ఆధిపత్యం ప్రదర్శించు. ద వర్డ్ సబ్జుగేట్ ఈజ్ ఎ వర్బ్. its meaning is to bring under control or domination, especially by conquest or force. Conquer, dominate. Synonyms. Antonyms: liberate, free. Usage: the invaders aimed to subjugate the entire region, imposing their rule and culture upon the local population. Despite numerous attempts to subjugate the rebels, the oppressive regime ultimately failed to break their spirit. ఇవి ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.